హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. నిన్న అఫీషియల్గా రియల్మీ కంపెనీ సీఈఓ మాధవ్ సేత్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. రేపు ఫిబ్రవరి 4వ తారీఖు మన ఇండియాలో X7 సిరీస్ అఫీషియల్గా లాంచ్ కాబోతుంది. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఈ X7 సిరీస్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఫుల్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ స్పెక్స్ డీటెయిల్స్తో పాటు వీటి అప్రాక్సిమేట్ లాంచింగ్ ప్రైస్, అలాగే వీటిలో ఎడిషనల్గా మనకి ఏం ఫీచర్స్ తీసుకొని రాబోతున్నారు అనే దాని గురించి డీటెయిల్డ్గా మీతో డిస్కస్ చేయబోతున్నాడు. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా? ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో మొదటిగా ఎక్స్ సిరీస్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఎక్స్ కొంచెం వీళ్ళు స్పెషల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్నోవేషన్ని మన ముందుకు తీసుకొని రావాలి అని చెప్పి చూస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ మీరు చూసారన్నట్లయితే ఇందులో ఎక్స్ వచ్చేటప్పటికే పాపప్ కెమెరా తోటి, అంటే రియల్మీ నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి పాపప్ కెమెరా. ఆ తర్వాత ఇదే ఎక్స్ సిరీస్లో X3 సిరీస్లో మనము ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ 65 వాట్స్ మనం చూడగలిగాం. అలాగే ఇదే ఎక్స్ సిరీస్లో X50లో మొట్టమొదటి ఇండియాలో 5G మొబైల్ ఫోన్ మనం చూసాం. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ తిరిగి ఈ X7 సిరీస్లో మొట్టమొదటిసారిగా ఇండియాలో వీళ్ళు పెరిస్కోపిక్ కెమెరాని మన ముందు తీసుకొని రాబోతున్నారు, అందులో కూడా 60x జూమ్ తోటి. సో ఇట్లా ఎక్స్ సిరీస్లో వీళ్ళు ఒక ఇన్నోవేషన్ అయితే తీసుకొని రావాలనుకుంటున్నారు. సేమ్ అదే విధంగా ఆ ఫార్మాలిటీ ఏదైతే ఉందో సేమ్ అలా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. సో మొదటిగా ఈ ఎక్స్ సిరీస్లో మనకి టోటల్లీ 2 మొబైల్ ఫోన్స్ లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మొదటిగా వచ్చేటప్పటికే X7, అలాగే మరొకటి వచ్చేటప్పటికే మనకి X7 Pro. X7 Pro వచ్చేటప్పటికి మనకి ప్రీమియం ఫ్లాగ్షిప్ కేటగిరీ, అలాగే X7 వచ్చేటప్పటికే మనకి మిడ్ రేంజ్ ప్రీమియం మొబైల్ ఫోన్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఈసారి ఈ ఎక్స్ సిరీస్లో మనకి మీడియాటెక్కి సంబంధించినటువంటి ప్రాసెసర్స్ను చూసేటువంటి అవకాశం ఉంది. యాక్చువల్గా మొట్టమొదటిగా మీడియాటెక్ ప్రాసెసర్ వీళ్ళే తెస్తారనుకున్నాం, కానీ అనూహ్యంగా ఒప్పో రెనో 5 Pro ఏదైతే ఉందో మీడియాటెక్ ప్రాసెసర్తో లాంచ్ అయ్యి ఈ ఫస్ట్ అనేటువంటి క్యాప్షన్ అది కొట్టేయడం అయితే జరిగింది. సో మొదటిగా X7కి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ చూద్దాం, ఆ తర్వాత X7 Proని చూద్దాం. సో X7లో మనకి మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 800U ప్రాసెసర్ని మనం చూసాం. ఇది కూడా మనకి ఒక ఆక్టాకోర్ ప్రాసెసర్, 7 నానోమీటర్ బిల్డ్ టెక్నాలజీ మీద దీన్ని డిజైన్ చేశారు. అండ్ దీని మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికే 2.4 GHz మనకు రావడం జరుగుతుంది. ఆబ్వియస్గా ఇదొక 5G ప్రాసెసర్. ఇక దీనికి సంబంధించినటువంటి జీపీయూ విషయానికి వచ్చారు అన్నట్లయితే మాలిక్ సంబంధించినటువంటి M57 జీపీయూని వీళ్ళు మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. సో పెర్ఫార్మెన్స్ పరంగా అలాగే గేమింగ్ పరంగా ఇంతవరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్స్ ఏవైతే ఉన్నాయో మొట్టమొదటిసారిగా మనకి టెస్టింగ్కి వస్తున్నాయి కాబట్టి అఫ్కోర్స్ ఒప్పో రెనో 5 Proలో వచ్చింది, కానీ ఆబ్వియస్గా దీనికి కొంచెం మనము ఎక్కువ మంది అయితే వీటిని యూజ్ చేయరు. సో ఇప్పుడు దీన్ని అయితే ఫిజికల్గా మనం టెస్ట్ చేసేంత వరకు దీన్ని అయితే మనం జడ్జి చేయలేం. ఇక దీంట్లో ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే LPDDR4 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ని యూజ్ చేస్తున్నారు. మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం వీళ్ళు 4GB బేస్ వేరియంట్, 6GB నెక్స్ట్ వేరియంట్, అలాగే 8GB హై ఎండ్ వేరియంట్. యాజ్ యూజువల్లీ 4GB ఏదైతే ఉందో ఫస్ట్ సేల్లోకి అయితే తీసుకొని రారు, దేర్ ఆఫ్టర్ సేల్లోకి అయితే తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది తక్కువ ప్రైస్ పెట్టి. సో ఇక స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే UFS 2.2 స్టోరేజ్నే మనం ఇందులో చూడటానికి అయితే దొరుకుతూ ఉంటుంది. యాక్చువల్గా ఇది కొత్త మొబైల్ ఫోన్ ఏం కాదు, చైనాలో లాంచ్ చేసినటువంటి V15 మొబైల్ ఫోన్ మన ఇండియాలో X7 అనేటువంటి పేరుతో చిన్న చిన్న మార్పులు బ్యాటరీలో, ఛార్జింగ్లో, అలాగే కెమెరాలో మాడ్యూల్లో మాడిఫై చేస్తూ మనము తీసుకొస్తున్నారు అంతే. ఇక దీనికి సంబంధించినటువంటి కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రేర్ వచ్చేటప్పటికి దీంట్లో కూడా మనకి 64+8+2 అంటే 64 ప్రైమరీ, 8 ఏమో అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికి 16 మెగాపిక్సెల్ కెమెరా మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఇక దీంట్లో మనకి డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే 6.44 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ సూపర్ AMO LED స్క్రీన్నే మనం ఇందులో చూసేటువంటి అవకాశం ఉంది, విచ్ కమ్స్ విత్ 60 Hz రిఫ్రెష్ రేట్. ఇక దీంట్లో బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే సేమ్ యాజ్ యూజువల్ చైనాలో లాంచ్ చేసినటువంటి విధంగానే 4300 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు ఇందులో మనకి 50 వాట్స్ ఆఫ్ ఛార్జింగ్ టెక్నాలజీని మన ముందు తీసుకొస్తున్నారు. ఓవరాల్గా మీకు 40-45 మినిట్స్లో 0 to 100% ఛార్జ్ అవడం అయితే జరుగుతుంది. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంతోనే వీళ్ళు ప్యారల్గా రియల్మీ UI 2.0ని అఫీషియల్గా అనౌన్స్ చేస్తూ Android 11 ఆపరేటింగ్ సిస్టమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక స్టాండర్డ్ మనకి USB Type-Cకి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్ని, అలాగే దీంట్లో కూడా మనకి స్టీరియో
స్పీకర్స్ని ప్రొవైడ్ చేస్తారా చేయరా అనేది మాత్రం క్వశ్చన్ మార్కే కానీ మోస్ట్లీ నాకు వచ్చేటప్పటికే ప్రొవైడ్ చేస్తారని అనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5తో మనకు ప్రొటెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. సో డాల్బీ అట్మాస్ సపోర్ట్ని కూడా తీసుకొచ్చినా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. అండ్ ఐపీ నాకు తెలిసినంత వరకు అయితే వీళ్ళు 65 లేదా 56 ఇలాంటి వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని కూడా మన ముందుకి యాడ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక X7 Pro విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇందులో మనకి మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 1000+ ప్రాసెసర్ని మనకి ఇందులో తీసుకొని రావడం జరుగుతుంది. ఇది కూడా మనకి ఆక్టోకోర్ ప్రాసెసర్ 7 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద దీన్ని డిజైన్ చేస్తారు. అండ్ మీ మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికే 2.8 GHzగా మనకు రావడం జరుగుతుంది. ఇక జీపీయూ విషయానికి వచ్చారంటే మాలిక్ సంబంధించినటువంటి G77 జీపీయూ మనకి ఇందులో తీసుకొని రావడం జరుగుతుంది. ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ కేటగిరీ. సో ఆఫ్ కోర్స్ దీన్ని మనం క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించి 865+ అలాగే 888 రెండిటి ఇన్ బిట్వీన్ కింద మనం అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇక దీంట్లో కూడా మనకి LPDDR4 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ యాజ్ యూజువల్ నేను ఇందాక మీకు చెప్పినట్లు 4+64 GB వేరియంట్ ఏదైతే ఉందో హోల్డ్లో పెడతారు. 664 అలాగే మనకి 8 128 8 256 GB ఇట్లా డిఫరెంట్ వేరియంట్స్లో మనకు దొరికేటువంటి అవకాశం ఉంది. ఇక స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇందులో కూడా మనకి UFS 2.1 స్టోరేజ్నే మనం చూడటానికి అయితే ఉంటుంది. ఇక దీంట్లో డిస్ప్లే డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే ఇక్కడ దాంతో పోలిస్తే అంటే X7తో పోలిస్తే ఇక్కడ మనకి 0.1 ఇంచ్ ఏదైతే ఉందో ఎక్కువగా ఉంటుంది జరుగుతుంది. 6.55 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఆమో ఎల్ఈడి స్క్రీన్, అది కూడా 2.5D కర్వ్డ్ గ్లాస్ మనకు రావటం జరుగుతూ ఉంటుంది. అంటే ఎడ్జెస్ కొంచెం మనకి కర్వ్డ్గా అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్తో రావటం ఇందులో మరొక విశేషమనే చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా డిస్ప్లే పరంగా ఇది కొంచెం బెటర్ అయ్యేటువంటి అవకాశం. ఆఫ్ కోర్స్ మనకి ఇది ప్రీమియం ఫ్లాగ్షిప్ కేటగిరీ కింద తీసుకొస్తారు కాబట్టి ఈ మాత్రం మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇక దీంట్లో మనకి కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రేర్ వచ్చేటప్పటికే 64 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ వెరీ క్వైట్ కామన్గా ఉంటుంది. కాకపోతే ఇందులో పెరిస్కోపిక్ జూమ్ ఉండేటువంటి అవకాశం ఉంది విచ్ కమ్స్ విత్ 60x ఆప్టికల్ జూమ్. సో దీంతో పాటుగా మనకి ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 32 మెగాపిక్సెల్ కెమెరాని అయితే తీసుకొని రాబోతున్నారు. వేర్ X7లో వచ్చేటప్పటికి మనకి 16 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే 4500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు ఆఫ్ కోర్స్ ఆబ్వియస్గా ఇందులో కూడా మనకి 65 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. ఇక దీంట్లో మనకి స్టీరియోఫోనిక్ స్పీకర్స్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం వేర్ X7లో కూడా సేమ్ మనకు తెస్తారు. కాకపోతే ఇందులో డాల్బీ అట్మాస్ ఎనేబుల్ చేసి మన ముందుకు రావటం మరొక విశేషం. ఆబ్వియస్గా ఇందులో ఉండేటువంటి సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రియల్మీ UI 2.0 అఫీషియల్గా దీంతో పాటు లాంచ్ చేయడంతో పాటు మనకి Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. అఫ్ కోర్స్ ఫ్యూచర్ వచ్చేటువంటి మరొక 2 అప్డేట్స్కి ఇది సపోర్ట్ చేస్తుంది. USB Type-C సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్ మోస్ట్లీ దీంట్లో వచ్చినప్పటికే 3.5mm ఆడియో జాక్ని రిమూవ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక యాజ్ యూజువల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5తోనే దీన్ని ప్రొటెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక ఫైనల్గా దీనికి సంబంధించినటువంటి ప్రైజింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 4+64 GB వేరియంట్ ఏదైతే ఉందో మనకి 20,000 రూపీస్లో తెచ్చేటువంటి అవకాశం ఉంది విచ్ కమ్స్ విత్ కార్డ్ ఆఫర్. అంటే 21,999 అట్లా తెచ్చి కార్డ్ ఆఫర్ ఒక 2,000 రూపాయలు డిస్కౌంట్తో 20,000 రూపాయలకి తెచ్చే అవకాశం ఉంది. దీనికంటే హై ఎండ్ వేరియంట్ ఏదైతే ఉందో సుమారుగా 22,000-23,000 రూపాయలు అంటే కార్డ్ ఆఫర్తో మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఓవరాల్గా మీరు చెప్పాలంటే 20,000 బేస్ వేరియంట్ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ బేస్ వేరియంట్ యాజ్ యూజువల్ ఇది ఒక గిమ్మిక్, మీకు ఒక 2-3 సేల్స్ తర్వాత మన ముందుకు సేల్లో తెచ్చే అవకాశం ఉంది. ఇక దీంట్లోనే ఒకవేళ మీరు కనుక X7 Pro సిరీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం సుమారుగా వీళ్ళు 25,000 రూపీస్ బేస్ వేరియంట్ యాజ్ యూజువల్ ఇది కూడా మనకు 2-3 సేల్స్ తర్వాత తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ వేరియంట్ ఏదైతే ఉందో అంటే సెకండ్ వేరియంట్ ఏదైతే ఉందో అప్రాక్సిమేట్లీ వీళ్ళు 27,000-28,000 రూపీస్లో మన ఇండియాలో అఫీషియల్గా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది కార్డ్ ఆఫర్స్ తీసేయగా. ఎందుకంటే ఆబ్వియస్గా ఇది ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ కేటగిరీ కింద మన ముందు తీసుకొని రాబోతున్నారు కాబట్టి. ఇకపోతే మీకు అనిపిస్తున్నటువంటి ప్రైజింగ్ ఏంటి లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ రేపు ఫిబ్రవరి 4వ తారీఖు మన ముందుకు తీసుకొని రాబోతున్నటువంటి X7 అలాగే X7 Proకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే 100% స్పెక్స్ అయితే కన్ఫర్మ్, ప్రైజింగ్ ఒక్కటే కన్ఫర్మ్ అవ్వాల్సి ఉంది. సో ప్రైజింగ్ ఇక్కడ కన్ఫర్మ్ కాలేదు కాబట్టి ఈ మొబైల్ ఫోన్స్ని అయితే నేను జడ్జ్ చేయలేను. స్పెక్స్ పరంగా అయితే బాగానే ఉన్నాయి. సో ప్రైజింగ్ మెయిన్ ఇంపార్టెంట్, ఏ ప్రైజింగ్లో తెస్తారండి. ఆబ్వియస్లీ రియల్మీ కాబట్టి కొంచెం అగ్రెసివ్గా తెచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 3-4 మంత్స్ గ్యాప్ తర్వాత వీళ్ళ నుంచి వస్తున్నటువంటి మొట్టమొదటి లాంచ్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఎనీవే వెయిట్ ఫర్ ద బెస్ట్. అండ్ మీకేమనిపిస్తుంది కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు ఏ ప్రైజింగ్ అనేది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.